వెల్కమ్ టు సాధారణ ఇన్స్టిట్యూట్. ఈ రోజు మనం కానిస్టేబుల్ ఎస్ఐ ఏజ్ ఎంత ఉంటది, ఎంత వరకు ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లాస్ట్ టైం మనకు 2018లో ఏజ్ ఎంత వరకు ఉంది, ఇప్పుడు మనకు 2021లో ఏజ్ ఎంత పెరిగే ఛాన్సెస్ ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు 2018లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2018లో నోటిఫికేషన్ పడ్డప్పుడు కానిస్టేబుల్ 2018లో మనకు ఓసీకి వచ్చేసి 18 to 22 అంటే +3. ఈ +3 అనేది మనకు తెలంగాణ మూవ్మెంట్ లో జాబ్స్ అనేది పడలేదు కాబట్టి మనకు ఓసీకి 3 years ఇవ్వడం వలన 25 years అయింది. అలాగే బీసీకి వచ్చేసి 18 years అనేది మినిమం, 27 +3 ఈజ్ కూడా 30 years అంటే బీసీలకు 30 years ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీకి 18 to 27 +3 30 years అంటే బీసీ ఎస్సీ ఎస్టీకి 30 years, ఓసీకి వచ్చేసి 25 years. అయితే బీసీ ఎస్సీ ఎస్టీకి 5 years క్యాష్ నుంచి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 30 years, ఓసీకి వచ్చేసి 25 years. అలాగే ఎస్ఐ 2018లో ఓపెన్ కేటగిరీలో 21 to 25 +3 ఈజ్ ఈక్వల్ టు 28 years అంటే ఈ +3 అనేది మనకు తెలంగాణ మూవ్మెంట్ లో జాబ్లు అనేది కొంచెం లేట్ పడ్డది కాబట్టి మనకు గవర్నమెంట్ 3 years అనేది ఎక్స్ట్రా యాడ్ చేసింది. అలాగే బీసీకి వచ్చేసి 21 to 30 years +3 33 years. అలాగే ఎస్సీ ఎస్టీ 21 to 30 +3 years 33 years అంటే ఓపెన్ కి 28 years, బీసీ ఎస్సీ ఎస్టీకి 33 years అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 33 years, ఓసీ వాళ్ళకు 28 years. 2018లో లాస్ట్ టైం నోటిఫికేషన్ పడ్డప్పుడు మనకు కానిస్టేబుల్ 3 years, ఎస్ఐలో 3 years పెంచడం జరిగింది. ఈ 3 years ఎందుకు పెంచిందంటే మనకు తెలంగాణ ఉద్యమం అప్పుడు యువకులు అందరూ అందులో పాల్గొనడం వల్ల మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది లేట్ అయింది కాబట్టి మనకు 3 years అనేది యాడ్ చేసేయడం జరిగినది. ఈసారి 2021లో మనకు ఆ 3 years ఉంటుందా ఉందా అనేది చాలా మంది విద్యార్థుల యొక్క డౌట్. నాకు తెలిసి 90% ఆ 3 years అనేది అలాగనే ఉంటుంది. ఎందుకంటే మనకు జాబ్ పడడం కూడా ఇప్పుడు 2018లో పడ్డంటే మళ్ళీ 2021 అంటే దాదాపు లేట్ అయింది. అంతేకాకుండా మనకు కరోనా టైంలో కూడా 2 years వేస్ట్ అయిపోయింది మనకు. ఎందుకంటే 2 years నుంచి మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అంతేకాకుండా మనకి ఇప్పుడు జాబ్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు 3 years ఎక్స్టెన్షన్ పెంచారు అంటే వాళ్ళకు 58 years నుంచి 61 years పెంచారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే మనకు సర్వీస్ వాళ్ళకు 3 years పెంచారు కాబట్టి మనకు కూడా ఈసారి 2-3 years పెంచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా జాగ్రత్తగా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మా యొక్క వీడియోలు రిటర్న్కి సంబంధించినవి కానీ గ్రౌండ్కి సంబంధించినవి కానీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.